ఎజ్రా గ్రంథ వివరణ. 10 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని 10 కదండి. నేను ఒకేసారి 4 పుస్తకాలు మాట్లాడడం వల్ల మర్చిపోతున్నాను ఏదేటో. 10 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఇప్పటికి 3వ వారం, అంతేనా? 3వ వారానికి మనం చేరుకున్నాం దేవుని కృపను బట్టి, అంతే. ఎందుకంటే మనం కూర్చోవాలన్నా ఆయన కృప ఉండాలి. 3 వారాల్లో 2 వారాలు మనం మాట్లాడుకున్నాం. ఇది 3వ వారం. మొదటి వారాన్ని పరిచయ భాగాన్ని మాట్లాడుకున్నాం. 2వ వారాన్ని అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాం. ఆల్రెడీ నిన్న వారం రాని వాళ్ళు ఉంటారు కాబట్టి సీరియల్లో రీక్యాప్ ఇస్తారు కదా, గత ఎపిసోడ్ అని. అలా వచ్చిన రీక్యాప్ ఇచ్చి వచ్చేస్తాను, అందరూ కూడా మనసు పెట్టండి. అసలు ఈ గ్రంథాన్ని రాయడానికి ఉద్దేశం ఏంటంటే, దేవుని మనసులో ఏ ఆలోచన పుట్టింది, ఏం కట్టాలని ఆలోచన వచ్చింది, మందిరాన్ని మరలా కట్టాలి. మరలా ఎందుకు కట్టడం అంటే, పాడైపోయింది. ఎవరు పాడు చేశారు మందిరాన్ని? ఏ రాజు పాడు చేశాడు? అయ్యా వెరీ గుడ్ నాన్న, బబులోను రాజు. ఏ రాజు? ఏం పేరు నాన్న నీ పేరు? సందీప్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. బబులోను రాజు. ఏ రాజు? బబులోను రాజు మందిరాన్ని పాడు చేశాడు. యాక్చువల్లీ దానికి కారణం కూడా దేవుడే. ఎందుకు కారణం దేవుడు అంటే, వాళ్ళ ప్రవర్తన ఎప్పుడైతే తేడా వచ్చిందో, అంత మంచి మందిరం ఉన్నా వాళ్ళు ఎందుకు సరెండర్ అవ్వని విధానాలు కలిగి ఉన్నారో దేవుడు అనుకున్నాడు, వీళ్ళకి ఇది అక్కర్లేదు అనుకున్నాడు. ఎవరు? నేను ఎందుకు ఎప్పుడో మాట చెప్తాను, ఒకటి మనకు దేవుడు ఇవ్వడం గొప్ప కాదు, దాన్ని మనం నిలబెట్టుకోవడం గొప్ప. నిజమే కాదండి? చాలా ఇస్తుంటాడు మనకి, మీరు ఎప్పుడైనా చూసుకోండి. కానీ నిలబెట్టుకోలేకపోయామా, ఖచ్చితంగా దాన్ని మరలా తీసేసుకుంటాడు. అది ఏదైనా, ఉద్యోగమైనా, ఆస్తి అయినా, లేకపోతే అంతస్తైనా, సంపద అయినా, ఏదైనా. అందుకే మనం ఏదైనా ఒకటి పొందుకున్నామంటే దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా తిప్పలు పడాలి. ఆ తిప్పలు పడుతూ ఇచ్చిన దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి మనం. ఆ మాట అర్థమైందా లేదా? బంగారం లాంటి మందిరం, నిజంగా ఆ మందిరానికి ఉన్న పేరే సువర్ణ దేవాలయం అనేవారు దాన్ని. ఎరుసలేములో ఉన్న మందిరాన్ని ఏమనేవారు? సువర్ణ దేవాలయం. అన్నీ ఆల్మోస్ట్ బంగారంతో చేయబడ్డవి. అంత విలువైన మందిరాన్ని వాళ్ళకి ఇస్తే, ఆ మందిరాన్ని ఒక విచ్చలవిడితనంతో వారు వాడుతూ, ఒక భయంకరమైన కోణంలో వారు ఉన్నప్పుడు దేవుడు అనుకోవడానికి ఇది వీళ్ళకి ఉండకూడదు అనుకుని ఒక చెడ్డ రాజును ప్రేరేపించాడు. ఆ రాజే బబులోను రాజు అయిన నెబుకద్నెజరు. వచ్చాడు, మందిరం అంతటిని ధ్వంసం చేశాడు. చేయడం సరికాదు కదా, ఈ ఇశ్రాయేలీలు అందరినీ చెరపట్టుకెళ్ళిపోయాడు, యూదుల్ని, ఇశ్రాయేలీల్ని. అంతే కదండి? వెరీ గుడ్. చెరపట్టుకుని వెళ్ళడంతో ఆల్మోస్ట్ మీ అందరికీ చెప్పాను, ఎన్ని చెరలకు వెళ్ళారు వీళ్ళు? 3 చెరలకు వెళ్ళారు. మొదట అషూరు చెర, తర్వాత బబులోను చెర, తర్వాత మాది పారసికుల చెర. అవునా? వెరీ గుడ్. ఒకసారి మీ ఎవరి దగ్గర బైబిల్ ఉందా? మామూలు ప్రింటింగ్ అంటే నీ తెలుగునా? నీ బైబిల్ నాకు నీదేనా? చిన్నడా అవినాష్, ఈ బైబిల్ ఉందా ఎవరి దగ్గర? ఇలాంటి బైబిల్, ఇలాంటి బైబిల్ ఉంటే ఒకసారి తిప్పితే, ఇది కూడా కాదు, అమ్మ బైబిల్ తీసారండి. వెరీ గుడ్. ఆ బైబిల్, ఈ బైబిల్లో వెనకాల మ్యాప్స్ ఉంటాయి చూడండి, మీకు 4 మ్యాప్లు ఉంటాయి. ఈ టైప్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే నేను టీవీ అన్నా పెట్టాల్సింది మీకు. ఓకే, మ్యాప్లు ఉన్నాయండి. మొదటి మ్యాప్ కనబడుతుందా మీకు? మొదటి మ్యాప్. ఈ మొదటి మ్యాప్ కింద హెడ్డింగ్ ఏమన్నా అంటే అబ్రాహాము ప్రయాణము చేసిన దేశములు అని ఉంది. కనబడుతుందమ్మా? మీకు వేరే ఉంటుంది మ్యాప్. ఈ మ్యాప్ ఎవరి దగ్గర ఉంటే చూడండి. మీ ఎవరి దగ్గర లేదు కదా? ఇంకా ఎవరి దగ్గర లేదా? లేదు కదా? సరే నేను చూపిస్తాను చూడండి మీరు అందరూ కూడా. అబ్రాహాము ప్రయాణం చేసిన దేశములు, ప్రదేశములు అని ఉంది కదా, ఇగోండి హెడ్డింగ్ ఇది ఇక్కడ రాసింది. ఇంటికి వెళ్ళాకనే ఒకసారి చూడండి మ్యాప్. సాధారణ జనరల్ బైబిల్ ఉంటుంది. ఇప్పుడు అంతా ప్రింటింగ్లు మారిపోయాయి కాబట్టి మ్యాప్లు మారిపోతున్నాయి. ఇది యాక్చువల్లీ ఇది ఒరిజినల్ మ్యాప్ అనమాట. అయితే చూడండి, ఈ మ్యాప్లో మీకు పైన అషూరు అని కనబడుతుంది. కనబడుతుందా? కనబడుతుందా? దూరంగా ఉందా? బాగా ఉందా నాన్న మీ దగ్గర? అషూరు ఉందా? మీ దాంట్లో కూడా ఉంటుంది, పేర్లు ఉంటాయి కానీ ప్లేసులు మారచ్చు. ఓకేనండి? అషూరు ఉంది కదా. ఏ చెర అయితే మొదటి చెర చెప్పుకున్నాం? అషూరు చెర. ఆ అషూరు చెర పరిపాలించిన రాజు ప్రారంభికులు ఇక్కడే అనమాట. అంటే ఇక్కడి నుంచి వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు చెరకి. ఏమండి? ఈ అషూరు తర్వాత కింద బాబేలు అని ఉందండి. బాబేలు కనబడలేదు మీకు? వెరీ గుడ్.
ఆ బాబేల్ పక్కన కల్దియా అని ఉంది చూడండి. కల్దియా కనబడుతుందా? వెరీ గుడ్. ఆ కల్దియా అన్నదే బబులోను రాజ్యం. ఏ రాజ్యం అది? గత వారం నేను చెప్పినట్టు ఉన్నాను. బబులోనుకున్న మరొక పేరే కల్దీయులు. ఎప్పుడు చెప్పాను? పోయిన వారమా ఫస్ట్ వారం? అది ఫస్ట్ వారమే చెప్పాను అన్నమాట. బబులోనుకున్న మరో పేరేంటి? కల్దీయులు. కనబడింది కదా, కల్దియా అంటే బబులోను రాజ్యం. ఆ కింద మీరు అలా చూస్తే ఇదిగోండి, ఈ ప్లస్ గుర్తు పైన మాదియా అని ఉంది కదా, మాదియా కింద పారసీకము అని ఉంది, ఉందండి. అది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మాది పారసిక రాజ్యం. అదైందా లేదా? సో ఏ రాజులైతే మన బైబిల్లో మ్యాప్లో కనబడుతున్నారో బాబు, వీళ్ళే ఇప్పుడు మనం చెరను పరిపాలించండి. చెరకు కొనిపోబడింది ఈ ప్రదేశాలకే అనమాట. అంటే ఆల్రెడీ ఆ మ్యాప్ బైబిల్లో ఉంది, మీకు ఒక అవగాహన ఉంటుందని నేను చూపించే ప్రయత్నం చేశాను. ఒకవేళ ఇంటికైనా వెళ్ళాక ఒకసారి మళ్ళీ ఆ మ్యాప్ చూసే ప్రయత్నం చేయండి. ఏమండి, మ్యాప్ చూడడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ ప్లేసు మనం గుర్తుంచుకోవడం చాలా మంచిది. అక్కడ చాలా ప్రదేశాలు ఉంటాయి. అరారాతు కొండ అని ఉందా మీ దగ్గర ఉన్న మ్యాప్లో? అరారాతు కొండ మాట్లాడుతుంది మీరు, ఉందమ్మా? అరారాతు ఉందా? వెరీ గుడ్. ఆ కొండ కోసం ఏమో చెప్తారు మీరు? ఎవరన్నా తెలుసా ఆ కొండ ఎవరికన్నా? అరారాతు కొండ తెలీదా? తెలుసు మీ అందరికీ. కోరుకొండ కొండ ఉంది కదా, అరారాతు కొండ తెలీదు? మాట్లాడండి, నేను చెప్తాను వినండి. మీరు అవును ఇదా అంటారు. ఏం లేదు, ఆది కాండంలో ఒక భయంకరమైన ప్రళయం వచ్చింది. ఏ ప్రళయం అది? జల ప్రళయం వచ్చినప్పుడు చాలా సంవత్సరాలు ఈయన వాడ ప్రయాణం అయ్యాక ఆ వాడ ఒక కొండ మీద ఆగుతుంది. తెలుసా మీకు? ఆ ఆగిన కొండే అరారాతు కొండ. మెల్లగా దిగండి, రాళ్ళు గట్టు ఉంటాయి కొండ మీద. ఓకే, వచ్చేద్దాం దిగేసి. ఓకే, ఈ మ్యాప్ గుర్తింపు వల్ల ఏమవుద్దంటే మీకు అవగాహన బాగా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏ అశూరీల కోసం మాట్లాడుకున్నామో, ఏ బబులోనీల కోసం మాట్లాడుకున్నామో, ఏ మాదీ పారసికుల కోసం మాట్లాడుకున్నామో వాళ్ళంతా మనకు కనబడుతున్నారు ఇక్కడ చరిత్ర మ్యాప్లో కూడా. అంటే బైబిల్ మరలా చెప్తున్నాను, ఇది చరిత్రతో ముడిపడిన పుస్తకం, కానీ ఇదేదో కథల పుస్తకం అయితే కాదు. అందుకే దీన్ని ఖచ్చితంగా నమ్మాలి మనం. అని ఎవడో అంటాడు, మొన్న ఒక పుస్తకం పట్టుకొని బిల్డప్ ఇచ్చేస్తానండి. ఒక పుస్తకం చాలు, చాలదా? 10 పుస్తకాలు కావాలా? నిజాయితీగా ఉన్న పుస్తకం ఒక పుస్తకం చాలదా? ఒక పుస్తకమే ఎంతమందిని భయపడుతుంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ దీనికి ఉందో. అందుకే దీన్ని మరింత జ్ఞానంతో మరింత జాగ్రత్తతో మనం నేర్చుకోవాలి. సో 3 చెరలకు వెళ్ళిన తర్వాత ఈ పారసికలో చెరలో ఉండగా ఆ పారసిక చెర మొదటి రాజు అయిన ఏం పేరు? కోరేషు అనే వ్యక్తిని దేవుడు ప్రేరేపించి మరలా నా కోసం కట్టించు అని కోరాడు. ఏం కట్టించమని? అది ఆశ. ఎవరి ఆశ? దేవుని ఆశ. ఆ కట్టించమని దేవుడు కోరిన కోరికలో పుట్టిందే ఎజ్రా గ్రంథం. ఏ గ్రంథం అది? ఎజ్రా గ్రంథం. అంటే ఇప్పుడు ఇందులో ఏముంటుందా అంటే, ఎజ్రా గ్రంథంలో వాళ్ళు దేవుడి కోరిక మేరకు కోరేషు వారిని పంపడం, వారు రావడం, మందిరాన్ని కట్టడం, ఆ కట్టడంలో జరిగిన విశేషాలు ఏమున్నాయో అవే ఎజ్రా గ్రంథంలో ఉంటాయి మనకి. ఓవరాల్ సబ్జెక్ట్ అనమాట అది. సో అందులో భాగంగా గత వారం మనం స్టార్ట్ చేసాం. మొదటి భాగంగా మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి మొదటి అధ్యాయం 4వ వచనం వరకు మాట్లాడుకున్నాం. అంతేనండి? వెరీ గుడ్. ఆ 4వ వచనంలో ఏమీ మాట్లాడుకోలే. కోరేషుని ఎవరు ప్రేరేపించారు? దేవుడు ప్రేరేపించాడు. ప్రేరేపించిన వెంటనే కోరేషు దేవుని కోరికను ఏం చేశాడు? చెప్పాలి మీరు. ఏం చేశాడు? వ్రాయించాడు. ఏ రూపకంలో? వ్రాత రూపకంలో. నా మాట అర్థమైందా లేదు? ఏ రూపంలో? వ్రాత రూపంలో ఒక శాసనాన్ని తయారు చేయించాడు. ఎందుకు అంటే గత వారం మీకు ఆల్రెడీ చెప్పాను నేను, పారసికులు ఏదైనా ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని వ్రాయిస్తే ఇక దాన్ని కొట్టేసే సీన్ ఇంకెవరికి లేదు. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కొన్నాం అనుకోండి, ఇల్లు కొంటాం కదా, కొన్నప్పుడు ఏం చేస్తాం? ఆ చేయించకుండా మనోడే తెలిసినోడే మీరమ్మ నీదే అంటే సరిపోదా? బాగా తెలిసిన వాళ్ళు అలా అన్నా సరిపోదా? ఇప్పుడు తెలిసినోడే ఉండొచ్చు, రేపు అన్నవాడు తెలియనోడు వస్తాడు కదా, అప్పుడు సీన్ మారిపోద్ది కదా, అవునా కదండి? అదే రాయిస్తే ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా మన పేరు మీద ఉందంటే ఎవడొచ్చినా సమాధానం చెప్పొచ్చు మనం, అంతే కదా? అంటే రాసిన దానికి అంత పవర్ ఉంటుంది అనమాట. అందుకని నోటి మాటతో చెప్పేసిన ఎవరు? కోరేషు, రే మీ దేవుడు గుడి అంటే కట్టుకోండి రా అనొచ్చు.
కానీ ఆ మాట వ్రాయించి ఇచ్చాడు. ఎందుకో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది. సో ఎప్పుడైతే వ్రాయించి ఇచ్చాడో ఆ మాటను అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చాటింపేయించారు. ఏమనంటే పలానా దేవుని మందిరం కట్టాలి, ఎవరాయన ప్రజలో వాళ్ళు వెళ్ళి ఏం కట్టండి, మందిరాన్ని కట్టండి. అంతేకాదు మీ డబ్బులతో మీరే కట్టుకోవాలి దేన్ని, మందిరాన్ని. ఇది పోయిన వారం వాళ్ళకు వచ్చిన పిలుపు. ఎవరికి? యూదులకి లేదా ఇశ్రాయేలులకి, ఇద్దరికి. ఆ పిలుపుకి వాళ్ళకొస్తే వాళ్ళు లోబడ్డారో లేదో తెలియాలంటే ఇప్పుడు మనం ఎన్నో భాగంలోకి వెళ్ళాలి, రెండవ భాగంలోకి వెళ్ళాలి. అంతే కదండి? వెరీ గుడ్. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. అందరూ తీసేయండి ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము. అందరూ తీయాలి. త్వరితంగానే ముగిస్తాను, మీరు అందరూ మనసు పెట్టండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 4 వరకు కదా మొదటి భాగం. రెండో భాగం 5వ వచనం నుండి 11వ వచనం వరకు రాసుకుందాం. 11వ వచనం వరకు ఒక చిన్న మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చెరలోనికి వెళ్ళిన ఇశ్రాయేలీలు లేదా యూదులు ఎంతమంది వెళ్ళారయ్యా అంటే దరిదాపుల్లో 30 లక్షల మంది వెళ్ళారు. ఎంతమంది? రాసుకోండి ఆ మాట. చెరలోకి అంటే వీళ్ళ చెరలోకి వెళ్ళిపోయినప్పుడు అప్రాక్సిమేట్లీ 30 లక్షల మంది వెళ్ళారు. 30 లక్షలు, వేలు కాదు, లక్షలు. ఓకేనండి? ఆ మాట అలాగా ప్రైమరీ ఇన్ఫర్మేషన్గా మనసులో పెట్టుకోండి. 30 లక్షలు. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం రెండో భాగాన్ని. దీని టైటిల్ ఏమని రాస్తారంటే విడుదల కొరకు, విడుదల కొరకు ఇశ్రాయేలీల సిద్ధపాటు అని రాయండి. విడుదల కొరకు ఇశ్రాయేలీల సిద్ధపాటు. ఫస్ట్ భాగం ఏంటి? ఇశ్రాయేలు విడుదల కోసం కోరేషు శాసనం, అది మొదటిది. రెండో భాగం ఏంటి? విడుదల కొరకు ఇశ్రాయేలీల సిద్ధపాటు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, రాసేస్తే స్టార్ట్ చేయండి. 5వ వచనం నుంచి స్టార్ట్ చేయండి. రాస్తే కంగారేం లేదు, కంగారేం లేదు, మెల్లగానే వెళ్దాం. అందరూ రాయండి, రాసేస్తే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, చదవండి 5వ వచనం నుంచి. అప్పుడు, 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 ఎప్పుడు, అప్పుడు, ఎప్పుడు, మా మేరం మళ్ళీ అప్పుడే అంటుంది. అప్పుడు, ఎప్పుడు, అప్పుడు, ఎప్పుడు. వీళ్ళకి ఏమొచ్చింది? పిలుపు వచ్చింది. వీళ్ళు ఇంకా ఎక్కడున్నారు? చెరలోనే ఉన్నారు. చెరలో ఉన్నప్పుడు పిలుపు వచ్చింది. ఏం కట్టుకోమని? మందిరాన్ని కట్టుకోమని. ఆ పిలుపు వచ్చినప్పుడు, అప్పుడు అంటే ఏమండి క్లారిటీగా మనం ఉండాలి కాబట్టి. ఓకే, వెరీ గుడ్. అప్పుడు యోధా పెద్దలను, బెన్యామీనీయుల పెద్దలను, అంటే పిలుపు వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూడండి, అక్కడ రాస్తున్నాడు. యాజకులను, లేవీలను ఎవరు మనసు దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడా వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరము కట్టుటకు ప్రయాణమైరి. అంటే బయలుదేరారా, బయలుదేరలేదా? చెప్పండి. వెరీ గుడ్, బయలుదేరారు. అంటే పిలుపుకి లోబడ్డారా, లోబడలేదా? అంతే కదా దాని అర్థం. నిజంగా నేను ఏమంటానంటే ఇశ్రాయేలీల్లో ఒక గొప్ప లక్షణం ఏంటంటే, నాకు తెలిసి మొత్తం మీ బైబిల్ అంతా చదివేయండి, పాత నిబంధన అంతా, ఇశ్రాయేలీల్లో ఏమన్నా మంచి లక్షణం ఉందంటే ఒకే ఒక లక్షణం, ఆయన మందిరం కట్టడమే. ఎవరు? ఇశ్రాయేలు. ప్రారంభ గుడారం నుంచి, ఏ గుడారం అది? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం నుంచి ఇప్పుడు మరలా మందిరం కట్టేంత వరకు కూడా ఎప్పుడు మందిరం పనన్నా వెనకడుగు వేయరాళ్ళు. అది గొప్ప విషయం అనుకోవచ్చు. అంతేకాదు మందిరానికి దేవుడు ఎంత అడిగినా వెనకడుగు ఉండదు వాళ్ళకి. ఇంక ఇతర అన్నీ పొరపాట్లే. కానీ బహుశా నాకు ఏమనిపిస్తుంటే ఆ ఒక్కదాని వల్లే దేవుడు వాళ్ళని కాపాడాడేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అది చాలా గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు వాళ్ళలో మనలో. చూడండి, ఒక పిలుపు రాగానే వాళ్ళ యాక్సెప్టెన్స్, అంటే వాళ్ళ విధేయపడే విధానం ఎలా ఉందో చూడండి. అందరూ కలిసి బయలుదేరారంట. ఏం కట్టడానికి? చెప్పండి మీరు, ఏం కట్టడానికి? మందిరానికి కట్టడానికి. ఇప్పుడు మరలా అడుగుతున్నారు మిమ్మల్ని, ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది వెళ్ళారు చెరలోకి? వెరీ గుడ్. ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది బయలుదేరారు? అదే ఎంతమంది?
చదువుదామా? చదువుతాం చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 64వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 64వ వచనం. సమాజం యొక్క లెక్క మొత్తము ఆ నెంబర్ ఏంటి? 42,360. సరే అండి, ఎవరన్నా పెన్ ఉంటే బుక్లో వేయండి. 42,360 వేసారా? వెరీ గుడ్. తర్వాత వీరుగాక వీరి దాసులు దాసురాండ్రును 7,337. రాయండి, 7,337. పైన 42,360, కింద 7,337. తర్వాత మరియు వారిలో గాయకులు గాయకురాండ్రు 200 మంది. ఎంతమంది? కలపండి, తక్కువ చెప్పాలి లెక్క. మేము మేరా అయింది. అప్రాక్సిమేట్లీ 50,000 మంది వస్తారు దరిదాపుల్లో. అంతేనా? ఎంతమంది? 50,000 మంది. అమ్మ ఒక మంచి మాట పెడతాను, నా వైపు చూడండి అందరూ కూడా. మొత్తం ఉంది ఎంతమంది? చెరలో ఉందో ఎంతమంది దేవుడి పిల్లలు? 30 లక్షల మంది. 30 లక్షల మంది ఉంటే, అరే చెర నుంచి వెళ్ళిపోండి, మీ దేవుడు గుడి కట్టుకోండి అంటే బంపర్ ఆఫరా కాదా? మాట్లాడేటండి. జైల్లో ఉన్నవాడిని బయటికి వెళ్ళిపోమంటే బంపర్ ఆఫరా కదా? వాళ్ళకి ఆఫరే కదా. చక్కగా పరిగెత్తుకొచ్చేది అంటే 30 లక్షల మంది ఉంటే ఎంతమంది వచ్చారు? 50,000 మంది. 50 ఏనండి వచ్చా? అదే ఇంక 50,000 మంది అనుకోండి. 30 20 తక్కువ, అంతేనా? దరిదాపులు ఎంతమంది? 50,000 మంది. ఉన్నది ఎంతమంది? 30 లక్షల మంది. ఏమండి 30 లక్షల్లో దశం భాగం అంటే ఎంత? 30 లక్షల్లో దశం భాగం తీయట్లేదు కదా, ఎవరికీ తెలియట్లేదు. 30 లక్షల్లో దశం భాగం 3,000. 3 లక్షలు. ఎంత? 3 లక్షలు. అంటే మీరు చూడండి, కనీసం దశం భాగం అంత జనం కూడా లేరు అక్కడ. నా వాటికి అర్థం లేదా? ఆ మాట చదవగానే ఆ ప్రేరేపించి బయలుదేరిపోయారు అనగానే అయ్యి బాబాయ్ ఎంత గొప్ప వాళ్ళేలో అనేసుకున్నాం కదా మనం. కానీ అందులో గొప్ప వాళ్ళు ఎంతమంది? 50,000 మందే. మిగతా వాళ్ళందరూ వెళ్దాంలే, కంగారు ఏముంది, ఇక్కడ అప్పుడే సెటిల్ అయిపోయాం కదా, చాలా ఏళ్ళైంది కదా, ఇప్పుడు వెళ్ళి గుడి కట్టాల్సిన అవసరం ఏముంది? ఉంటాయి కదండి. నేను చెప్పండి, సాధారణంగా ఇప్పుడు మనకు కూడా అమ్మ ప్రార్థన ఉంది రండి అన్నాం అనుకోండి, అందరూ ప్రార్థనకు వచ్చేస్తారా? సంఘానికి వచ్చిన వాళ్ళందరూ ఇంటికాడ పనులుండి వెళ్దాం కంగారు ఏముంది అనుకునే వాళ్ళు ఉంటారా? ఉండరండి చాలామంది. దాందేముంది, ఇప్పుడు ఈ వారం వెళ్ళకపోతే ఏమైపోయింది, లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఏమైనా ప్రార్థన ఆగిపోద్దా? నిజమే కదండి. నాకు తెలిసి 50,000 మందే వచ్చారంటే మిగతా వాళ్ళందరూ అయ్యే డైలాగులు వేసి ఉంటారు అనుకుంటాను నేను. జస్ట్ ఒకసారి వీళ్ళు ఏ డైలాగులు వేశారో మీకు అర్థం కావడానికి ఒకసారి చూద్దామా? హగ్గై గ్రంథం తీయండి. హగ్గై గ్రంథం తీయండి. ఈ హగ్గై గ్రంథానికి ఎజ్రా గ్రంథానికి లింక్ ఉంది. ఆ లింక్ ఏంటనే తర్వాత చెప్తాను. జస్ట్ మీరు నోట్ చేసుకోవడానికి ఈ మాటలు చూడండి ఒకసారి. హగ్గై గ్రంథం తీసారా? వెరీ గుడ్. 2వ వచనం చదవండి. మందిరాన్ని కట్టడానికి వీళ్ళు రమ్మంటే సార్స్ ఏమంటారు చూడండి. సార్లో మేడంలో 2వ వచనం 1వ అధ్యాయం హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఏం రాలేదు చెప్పండి? సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనాలు చెప్పుతున్నారు. ఏ జనాలు కూడా చెరలో ఉన్నవాళ్ళు, వాళ్ళదే ఈ మాట. వీళ్ళ నానుడు ఎలాగుందంట? ఇంకా ఏం రాలేదు. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం కనబడిందండి అందరికీ? హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుతున్నారు. ఏం చెప్తున్నారంటే వీళ్ళు? మన భాషలో చెప్పండి అమ్మా. ఏముంది? ఇంకా టైము ఉంది, ఇంకా టైం అవ్వలేదు కదా. ఏమో ప్రార్థనకి వెళ్ళలేదు, ఇంకా టైం అవ్వలేదండి. ఎవరి పనికి? అది ఎంత ప్రమాదం మనకు తెలియాలి ఖచ్చితంగా. 30 లక్షల మంది ఉంటే 50 లక్షల మందే బయలుదేరారంట. క్షమించాలి, 50,000 మందే బయలుదేరారంట. మిగతా వాళ్ళు ఎందుకు ఆగారంటే వాళ్ళకు ఒక నానుడు ఉందంటే ఏంటంటే టైం ఉందలే, ఎక్కడికి వెళ్ళడానికి? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. అదేమన్నా ప్రమాదకరమైన మాట? ఇప్పుడు టైం ఉందలే అనుకున్నంత మాత్రం దేవుడు ఏమైనా చేసేస్తాడా? మాట్లాడండి.
మీరు ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఈ మాటని. టైం ఉందిలే, దేవుడు పని చేయడానికి ఇంకా ఏముంది, టైం ఉంది అనుకుంటా కదా. నిజం చెప్పండి, రాత్రి తెల్లారితే పిల్లి అనుకోండి, రాత్రి నిద్ర పడద్దా? పట్టదా? ఆ రాత్రే కాదు, ఆ ముందు ఒక వారం అంతా కూడా నిద్ర పట్టదు నాకు తెలిసి. పడుతుందండి. ఎందుకని? ఇంట్లో ఏముందండి, పిల్లి ఉందండి. రేపు పొద్దున్న ప్రార్థన ఉంది, నిద్ర పడుతుందా? బంగారులా పడుతుందా? ఎందుకో చెప్పనా, నేను ఇలా అన్నంత తప్పుగా అనుకోకండి. పెళ్ళిని నా అనుకున్నంతగా ప్రార్థన నా అనుకోలేకపోతున్నాం మనం. నా మాట అర్థమైందా లేదా? కొంతమంది బేగ వచ్చేస్తారు. ఎందుకని? వాళ్ళకి పని పాట లేక కాదు, వాళ్ళకి దేవుడిపై ఉన్న ఆసక్తి. ఆ ఆసక్తి మనం బిల్డ్ చేసుకుంటే, కట్టుకుంటేనే కానీ, ఏ టైంలోనైనా పరిగెత్తుకొచ్చే విధానం మనలో ఏర్పడితేనే కానీ మనం ఆయనకి దగ్గర అవ్వలేము. నా మాట అర్థమైందా లేదా? దేవుడు క్రమశిక్షణ చాలా దారుణంగా చూస్తాడండి ప్రతి చోట కూడా. క్రమశిక్షణ లేకపోతే ఆయన ఇష్టపడ్డా అసలు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. నిజం చెప్పండి, వాళ్ళకి ఏ వాళ్ళకన్నా తేడా ఏంటంటారు? వాళ్ళ దగ్గర నూనె ఉందా లేదా? వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి. వాళ్ళలో పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు, వీళ్ళలో పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పనా, వాళ్ళలో పడుకున్నారు, వీళ్ళలో పడుకున్నారు. అర్థం లేదా? కానీ ఎప్పుడైతే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు నూనె నిండుగా తెచ్చుకొని పెళ్లి కొడుకు రాగానే లేచి వెళ్ళిపోయారు. వీళ్ళు పెళ్లి కొడుకు వచ్చాక తెచ్చుకుందామని చూశారు. ఏది? నూనె. సరే వచ్చాడు, తెచ్చేద్దామని వెళ్ళి వచ్చేలోపు మీరు ఎవరన్నా తెలియదు అన్నాడు. నా మాట అదే తెలీదా? అంటే టైం ఉంది అనుకున్నారు. దేవుడు అంటున్నాడు నీకు ఇంకా టైం లేదంటున్నాడు ఆయన. నేను ఒక మంచి మాట చెప్పనా, అసలు భూమి మీదే టైం లేదండి మనకి దేవుడు పని చేయడానికి అంటారేంటి? పట్టుమని ఎన్నేళ్ళు బ్రతుకుతామండి? ఎన్నేలో చెప్పండి? 200, 300 మనం బ్రతికిది ఎంత? 60, 70, 40 వచ్చిందంటే ఇంక గట్టిగంటే 20, 30 వచ్చిందంటే నాకు 30 వచ్చింది అంటే ఇంకో 30, అంతేనా? నాకు 30 వచ్చిందంటే ఇంకో 30, 40 వచ్చిందంటే ఇంకొక 20, అవునా కదా? నేను చెప్పనండి, తెలిసి వచ్చేటప్పటికి 20 ఏళ్ళు అయిపోతాయి. ఆ 20 ఏళ్ళ నుంచి 30కి సెటిల్ అవ్వడానికి సరిపోద్ది. సెటిల్ అయిన తర్వాత పెళ్ళి పిల్లల గొడవలతో వాళ్ళు పెంచడంతో ఇంకొక 20 పోద్ది, అవునా కదా? 50కి వచ్చేటప్పటికి ఒళ్ళు నొప్పి, నడుము నొప్పి, కాలు నొప్పి, బీపీ, షుగరు, అవునా కదా? ఆ నొప్పులతోనే ఇంక 20 గడిచిపోద్ది. ఇంక బ్రతికి టైం ఏముంది? నా మాట మీకు అర్థమవుతా లేదండి? కానీ మనం ఎవరు కూడా ఇంకా టైం ఉందిలే, ఎవరు పని చేయడానికి? కానీ దేవుడు టైం లేదంటున్నాడు. వాళ్ళు అన్నందుకు వాళ్ళకి ఎంత శిక్ష చేస్తున్నాడు చూడండి, చదువుతాం చూడండి. వాళ్ళు అంటున్నారట ఏమని? సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై హగ్గయి ద్వారా ఇలాగూ సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించుట న్యాయమా? ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన ఆలోచించుకోండి. అలా అన్నారంటే ఏం బాలేదని అర్థం? మీ ప్రవర్తన బాలేదని. జస్ట్ ఎగ్జామ్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ సెల్ఫ్. ఆలోచించుకోండి ఒకసారి ఆ మాట ఎంత తప్పుడు మాట అని. మీ ప్రవర్తన ఆలోచించుకోండి. ఎందుకని? మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. మీరు బోల్డంత కష్టపడుతున్నారు, మీకు ఇన్కమ్ తక్కువైపోయింది. ఎందుకని తెలుసా? నీ పని ఎందుకు జరగట్లేదంటే నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేయబట్టి అంటున్నాడు ఆయన. ఎవరు నెగ్లెక్ట్ చేయబట్టి? దానికి దీనికి లింక్ అందంటే ఉంది. మనం ఆయన పని చేస్తేనే కదా ఆయన మన పని చేస్తాడు. నువ్వు బోల్డ్ అంత విస్తారంగా విత్తనం అంటే అటువంటి బోల్డ్ అంత కష్టపడుతున్నావు, కానీ నీకు వచ్చేదంతా కొంచెమే. తర్వాత మీరు భోజనము చేయుచున్నాను, ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నాను, దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. పనివారు, ఆ మాట అండర్లైన్ చేయండి, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఏంటంట? జీతం ఏమైపోతుంది? మనం అంటుంటాం కదా, డబ్బులు ఏమైపోతున్నాయో తెలియట్లేదండి. ఎందుకు ఏమైపోతున్నాయి? ఇలా రూపాయి రాగానే పిల్లోడికి దగ్గు, రంప, ఏదో ఒక హాస్పిటల్, ఏదో ఒక రోగం, ఏదో బాధ, ఏదో కష్టం. నిజమే కదండి? మీరు ఆలోచన చేయండి.
మనం సంపాదించేది కష్టపడేది బోళ్ళంతున్న ఇంట్లో అది సరిగ్గా ఉండట్లేదంటే దేవుడు అంటున్నాడు అది నీ లోపం కాదురా, నువ్వు నా విషయంలో లోపం ఉన్నావు అంటున్నాడు ఆయన. నా విషయంలో నువ్వు నెగ్లిజెన్సీగా ఉన్నావు కాబట్టి, నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి, నా పనికి టైం ఉందంటున్నావు, నా పనికి ఇంకా కంగారు లేదంటున్నావు, నా పని నువ్వు సరిగ్గా చేయట్లేదు కాబట్టి నీకు ఈ లోపాలు ఏర్పడుతున్నాయి అంటున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. మీకు అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళందరూ ఏ కారణంతో ఆగిపోయారు? కంగారు ఏముందలే అని ఆగిపోయారు. ఎవరి పని? ఆగకూడదండి, అలాగా ఆగకూడదు. నా మాట అర్థమైందా లేదండి? ఆగకూడదు. 7 గంటల ప్రార్థన అంటే అరగంట ముందే ఉండాలి మనం. ఎందుకని? అది మనం ఇచ్చే ప్రాముఖ్యత. సినిమాకి ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఎవరన్నా? సినిమా అంటే ఏ ఊర్లో వేస్తుంటారు సినిమాలు? అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు నా వైపు. సినిమాకి ఎన్ని గంటలకు వెళ్తాం? 6 గంటల సినిమా. ఎన్ని గంటలకు వెళ్తాం? 6:30కా 7 గంటలకా? 6:30 సినిమా. ముఖేష్ ఆడ కూడా పోకూడదు మనకి. ఇప్పుడు ఏతనాలు అయితే వెళ్తా నాకు మా చిన్నప్పుడు వేసేవాడు. పోకూడదు కదా. ముఖేష్ ఆడ బొమ్మకి మనం వెళ్ళి కూర్చోవాలి అక్కడ. ఎందుకని? ఈ బాబు ఇంకేమనుందా? పొరపాటున ఫస్ట్ పార్ట్ అయిపోయిందంటే మా చిన్నప్పుడు జనాలు కొట్టేసి చచ్చిపోయేవారు. ఏరా బాబు అంటే మరి అంత జనాలు అంత విధానం ఏంటి విధానం? ఆ చిన్న సీన్ మిస్ అయిపోయిందంటే అచ్చా చాలా బాధపడిపోతారు. ఇంకా ఆ రోజు అంతా వీళ్ళకి ఏదో ఆస్తి నష్టం అయిపోయినట్టే. సీరియల్ ఎన్ని గంటలకి? మీరు ఎవరు చూడరు నాకు తెలిసి. ఇక్కడ అందరూ మంచోళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరూ నిజంగా మంచోళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను నేను. 6 గంటలకు సీరియల్. ఎన్ని గంటలకు కూర్చుంటాం మనం? 6 గంటలకి 6:30 కూర్చుంటామా? యాండి వీరమ్మ గారు మీరు ఏం మాట్లాడుతున్నారండి? 6 గంటల కంటే 5:30 కూర్చుంటాం. కూర్చోవా? ఎన్ని పనులున్నా చక్కబెట్టి కూర్చుంటావా? ఇంకేమైనా అంటే దాని మీద మనకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి. అంటే అన్నిటిలో ముందు టైం ఇస్తున్నావు, అన్నిటిలో ముందు పెడుతున్నావు. మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు అలా పరిగెత్తలేకపోతున్నావు అంటే ఎక్కడో చిన్నపాటి నిర్లక్ష్యానికి గురవుతుంది దేవుడి పని. అది గమనించాలి మనం. కానీ ఒక మాట చెప్పనా, ఏది నిర్లక్ష్యం చేసినా పర్లే, నువ్వు టీవీ నిర్లక్ష్యం చేసినా పర్లే, నీ ఇల్లు పని నిర్లక్ష్యం చేసినా పర్లే, వండుకోవడం మానేసినా పర్లే, నువ్వు ఇంకేదన్నా పని వదిలేసుకున్నా పర్లే, కానీ ఎవరి పని నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు ఆయన పని ఎప్పుడు చేస్తావో అప్పుడు నీ పని మీద అంత దీవెన ఉంటుంది ఆయన నుంచి. అదైందా లేదండి? ఇప్పుడు ఎంతమంది బయలుదేరారంట? వచ్చేద్దాం చూడండి. ఎన్నో వచనంలో ఉన్నాం? మొదటి వచనం ఎజ్రా గ్రంథం. వచ్చేద్దాం చూడండి గబగబా. ఎంతమంది బయలుదేరారు? 50,000 మంది. ఎంతమంది ఉన్నారు అసలు అక్కడ? 30 లక్షల మంది. ఎంతమంది? 30 లక్షలకి రాసుకోండి. బయలుదేరిన వాళ్ళు 50,000 మందే. ఎంతమంది బయలుదేరతా? 50,000 మంది. వెరీ గుడ్. అయితే బయలుదేరిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసినట్టే. చాలామంది డబ్బులు కూడా ఇచ్చి పంపించారంట. రే కట్టండి రా. ఎవరి పని? నిజంగా చాలా మంచి మనసు అనిపిస్తుంటుంది నాకు. ఇశ్రాయేలీల్లో దేవుడి మందిరానికి వాళ్ళు ఇచ్చే మనసు చూడండి. బంగారాన్ని అంట, వెండినంట, ఆ లెక్క కూడా వేస్తారు కింద. చాలా విలువైనవి. ఎవరి పనికి? ఏమంటే దేవుడి పనికి ఎంత ఇచ్చినా తక్కువ అంటే ఎంత ఇచ్చినా తక్కువే. అది ఆయన పనికి ఉన్న ప్రాముఖ్యత లాంటిది. నేను ఎప్పుడు అంటుంటాను, దేవుడికి లేక మనల్ని అడుగుతానంటే ఆయనకున్నా సరే నువ్వు ఆయనకి ఎంత ఇస్తున్నావన్న ఆలోచన ఆయనకు ఉంది. నీకు నాకు ఇచ్చిందంతా ఉన్నదంతా ఎవరిచ్చారు? దేవుడే కదా. ఇచ్చిన దేవుడు నా పనికి ఎంత ఇస్తాడు నా బిడ్డ అన్న ఆలోచనతో ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలీలకి పర్టికులర్గా మీరే కట్టండి, మీ వాటితోనే కట్టండి అంటున్నాడు ఆయన. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్రిపేర్గా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేల్. వెరీ గుడ్. సహాయం చేసిరి. తర్వాత మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకువచ్చిన తన దేవతల యొక్క గుడి అందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ రాజైన కోరేషు బయటికి తెప్పించెను. అప్పుడు మీరు చదివినట్టున్నారు ఆ మాట. దేవుడి మందిరంలో ఉన్న మంచి వస్తువులన్నీ పట్టుకెళ్ళి ఆ ఊరిలో పెట్టుకున్నాడని చెప్పాను. ఎవరో? నెబుకద్నెజరు. అవన్నీ తెప్పించేశాడు. ఎవరో? కోరేషు. నిజంగా ఒక అన్యుడు ఎంత ఘనంగా చేస్తున్నాడు చూడండి దేవుడి పని. ఏమండి? అది నిజంగా ఒక రికార్డ్ అనమాట. ఇప్పటికీ చరిత్రలో ఆ రికార్డ్ అలా నిలిచిపోయింది. ఏంటంట? అవన్నీ బయటికి తెప్పించాను. ఆ తెప్పించి పారసిక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా, ఎవరంటైనా మిత్రిదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు
అయితే పోయినట్టేనా? అంతే. ఇప్పుడు ఎంతసేపు అయి ఉంటుందమ్మా? అయ్యయ్యో, సరే. ఏం చెప్తున్నాను మర్చిపోయాను. చూసారా? ఎన్ని బ్యాచ్లు వచ్చారు? 3 బ్యాచ్లు మీరు మనసులో పెట్టుకోవాలి. నెంబర్ 1 జెరుబ్బాబేలు బ్యాచ్, నెంబర్ 2 ఎజ్రా బ్యాచ్, మూడోది మీకు నెహెమ్యా గ్రంథం అని ఉంది కదా, ఆ నెహెమ్యా గ్రంథమే 3వ బ్యాచ్ అనమాట. అంటే 3వ బ్యాచ్ వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నది నెహెమ్యా గ్రంథం. మొదటి 2 బ్యాచ్లు వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నది ఎజ్రా గ్రంథం. ఈ 2 గ్రంథాలు మీరు చదివితే చెర నుండి వచ్చిన తర్వాత వీళ్ళు మందిరాన్ని ఎలా కట్టారో ఒక క్లియర్గా వచ్చేది అన్నమాట మనకి. అర్థందా లేదా? సో పుస్తక అమరిక అనేది అలా మనం జరిపించుకుంటూ వెళ్ళాలి, అర్థం చేసుకుంటూ. ఓకేనండి, వెరీ గుడ్. ఇప్పుడు మొదటి బ్యాచ్ హెడ్ ఎవరన్నాను? జెరుబ్బాబేలు. 2వ బ్యాచ్ హెడ్ ఎవరన్నాను? ఎజ్రా. 3వ బ్యాచ్ హెడ్ ఎవరన్నాను? నెహెమ్యా. ఆ 3 మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనకు అధిపతిగా ఎవరి పేరు కనబడుతుంది? షేష్బజ్జరు. ఏం పేరండి? ఎవరు ఈ షేష్బజ్జరు? ఈయనెవరు? యూదులకు అధిపతి అంట. అయితే ఒక వచనం చూద్దాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అక్కడ కూడా యూదుల అధిపతి పేరు చెప్తున్నాడు. ఎవరు? హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరమున 6వ నెల 1వ దినమున హగ్గై ద్వారా యోధా దేశము మీద అధికారి. దేని మీద అధికారి? వెరీ గుడ్. యూదులకు అధికారియును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు. చాలండి. యూదులకు అధికారి ఎవరంట? ఇందాక ఎవరని చదివాం? షేష్బజ్జరు. ఇప్పుడు ఎవరైనా కనబడుతున్నారు మనకి? షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు. మరి అంతగా యూదులకు అధికారి షేష్బజ్జరా ఈ టైంలో జెరుబ్బాబేలా? ఇంకో హింట్ ఇస్తాను మీకు. 5వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 16వ వచనం చూద్దామా? 15 నుంచి చూద్దాం. తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణం తీసుకుని యెరూషలేము పట్టణమందుండు దేవాలయముకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో ఉండు దేవుని మందిరపు పునాది వేయించెను. పునాది వేయించింది ఎవరు? షేష్బజ్జరు. దేని వేయించింది? వెరీ గుడ్. ఆ మాట మనసులో పెట్టుకొని ఒక్కసారి తీద్దాం. తీయండి. జకర్యా గ్రంథం అందరూ తీద్దాం. 4వ అధ్యాయం జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. చాలండి. పునాది వేసింది ఎవరు? ఇందాక అక్కడ ఎవరు? ఇక్కడ ఎవరు? జెరుబ్బాబేలు. అధికారి ఎవరు? ఇక్కడ ఎవరు? హగ్గైలా ఎవరు? జెరుబ్బాబేలు. మరి ఎంతకీ ఈ హెడ్ జెరుబ్బాబేలా షేష్బజ్జరా? వెరీ గుడ్. అందరికి వందనాలండి. మీరు అనుకున్నట్టుగానే జెరుబ్బాబేలు షేష్బజ్జరు ఇద్దరు ఒకటే. ఎవరు? ఒకటే. ఇంకా మీకు క్లారిటీ ఏమన్నా? ఒకే వ్యక్తికి ఉన్న 2 పేర్లు అవి. ఎవరికి? ఒకే వ్యక్తికి ఉన్న 2 పేర్లు. ఫర్ సపోజ్ అక్క పేరు ఏం పేరు? మీరమ్మ. ముద్దు పేరు ఏం పేరు? బుజ్జమ్మ. సరస్వతమ్మ ఏమంటుంది తెలుసా? కుర్చీ ఎవరేసారమ్మంటే బుజ్జమ్మ వేసింది అని అన్నది. ఎవరు? సరస్వతమ్మ. నన్ను అడిగారు ఆ ప్రశ్న. నేనేమన్నాను? మీరక్కేసింది అన్నాను. ఎందుకే మీరమ్మ వేసిందా బుజ్జమ్మ వేసిందా? ఇద్దరు ఒకటే. ఇక్కడ జరిగింది అదే గొడవ. నా వాడికి అర్థం లేదా? ఒకే వ్యక్తికి ఉన్న 2 పేర్లు అవి. ఓకేనా? రాసుకోండి. షేష్బజ్జరు అంటే ఎవరంటే జెరుబ్బాబేలు. ఆయనే మొదటి బ్యాచ్కి నాయకుడు అన్నమాట. ఓకేనండి? మొదటి బ్యాచ్కి ఆయనే నాయకుడు. ఎవరో? షేష్బజ్జరు లేదా జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు అనే ఎక్కువ వాడండి. అదే ఎక్కువ
చలమని అవుతున్న పేరు అనమాట. ఓకే, వచ్చేద్దాం చూడండి. యెషయా గ్రంథం ముగించేశాను, తీద్దాం, తీయండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. ఎన్నో వచనంలో ఉన్నాం మనం? 9వ వచనం. వాటి యొక్క లెక్క 30 బంగారపు పల్లెములను, 1000 వెండి పల్లెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను, మరి ఇతర ఉపకరణములను 1000 ఉండెను. అంతేనా? ఏమండి? తర్వాత బంగారు వస్తువులు, వెండి వస్తువులు అన్నీ 5400. ఏమండి, మీరు గమనిస్తున్నారు లేదో? పిన్ టు పిన్ రాస్తున్నాడు లెక్క. ఎవరి పనిలో? దేవుడి పనిలో. హెడ్ ఎవరు? జెరుబ్బేలు లేదా శేషమజ్జరు. ఈ హెడ్ ఎంత చక్కగా ఆ బాధ్యతను జరిగించి ఉంటాడో ఆలోచన చేయండి ఒకసారి. అంత బాగా రాశాడంటే లెక్క పెట్టి అప్పు చెప్పారు, లెక్క పెట్టే ఈయన వాడుతున్నాడు వాటిని. ఎవరు? జెరుబ్బేలు. నేనేమంటానంటే దేవుడి పనిని నడిపించే అవకాశం మనకు వచ్చిందంటే దాన్ని ఎంత లెక్కగా మనం చేయాలన్నది ఆలోచన చేయండి అంటున్నాను నేను. ఎలా చేయాలి? లెక్క. నేను ఎలా అన్నాను, బాధపడకండి దయచేసి. బయట సంఘాల్లో దేవుడి పనిలో లెక్కలు లేవండి, సిస్టమ్ పాడైపోయింది. ఓ సంఘం ఉంది, పేరు చెప్పను నేను, భయంకరమైన సంఘం. జనాలు ఎక్కువ అక్కడికి వెళ్తుంటారు, ఆ సంఘాలకే. చాలా తెగలు సెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అందులో దారుణం ఏంటంటే ట్రెజరర్లో, సిఆర్లో, ఏమండి రకరకాల పోస్టులు ఉంటాయి. వెరీ గుడ్, ఉన్నాయి కదా, బాగుంది అనుకుంటే ఎంత దౌర్భాగ్యం ఏంటంటే దేవుడి పనిలో వచ్చిన డబ్బులతోనే వ్యాపారాలు చేస్తుంటారండి. నిజమా కాదండి? ఓ చోట నాకు బాగా కళ్ళకు దొరికారు. గొడవ పంచాయతీ నా దగ్గరికి వచ్చింది అనమాట. ఏంటనుకున్నారు గొడవ? క్రిస్మస్ కానీ డబ్బులు పోగేస్తే, అందరూ కలిసి పోగేస్తే కోడి మాంసం పెట్టి భోజనాలు పెట్టారంట ఈ సిఆర్లు అందరూ కలిసి. పెట్టినప్పుడు స్పేర్ పార్ట్లు పక్కన పెట్టుకున్నారంట. గొడవ నా దగ్గరికి వచ్చింది. ఏ పార్ట్లు? స్పేర్ పార్ట్లు పక్కన పెట్టుకుంటే ఏమైందంటే ఆ పక్కన పెట్టుకున్న స్పేర్ పార్ట్లు మరి ఎందుకు పెట్టుకున్నారో తెలీదు. ఏదో మొత్తానికి ప్లాన్ మీద పెట్టుకున్నారు వాళ్ళు. ఏమండి, ఆ ప్లాను అవలంబించే టైంలో మరి మూడు మారిపోద్ది కదా. మీకు అర్థమైపోయి ఉంటుంది సీను నా మాటల్లో. ఆ టైంలో వాళ్ళకి గొడవ వచ్చేసింది. మొత్తానికి వచ్చేసి ఇప్పుడు ఆ స్పేర్ పార్ట్లు గొడవ తేల్చడానికి గుళ్ళోకి తీసుకొచ్చారు. ఎవరు? సిఆర్లు అందరూ ఉన్నాయి. పాస్టర్ గారు తేల్చాలి. ఏమని? బాబు ఆ మొక్కల్లో తిను, లెవర్ మొక్కల్లో తిను, కందనకాయలు ఈయన తింటాడు. నా వాడికి అర్థందా లేదా? ఏమంటే ఎంత దారుణం అండి, దేవుడి సొమ్ముతో చెలగట్టమా? నిజమా కాదండి? ఈరోజు చాలా చోట్ల గుళ్ళల్లో, మందిరాల్లో, దేవుడి మందిరాల్లో విధానాలు అవే. దేవుడు అంటాడండి, అధ్యక్షుడైన వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, ధనాపేక్ష లేనివాడు. ఏమండి, ఎన్ని లక్షణాలు, ఎన్ని క్యాడర్స్ చెప్పుకొచ్చాడో అక్కడ. అంటే ఎవరైనా ఒక పెద్ద పోస్టు ఆశిస్తున్నామంటే, ఒక నాయకత్వాన్ని ఆశిస్తున్నామంటే, ఒక మంచి స్థితిలో మనం నడుస్తున్నామంటే, నడిపించే స్థితిలో మనం ఉన్నామంటే మన విషయంలో దేవుని పనిలో లెక్క చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అంటాడు. ఎలా ఉండాలంట? చాలా ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎంత ఖచ్చితంగా దేవుడు పని చేస్తామో దేవుడు అంత ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు కాబట్టి. మీరు మళ్ళీ ఒకసారి చదివితే ఆ మాటలో ఈ 2 గిన్నెలు, 4 కత్తులు, అసలు ఎప్పుడు గొడవ ఇది? ఎప్పుడు గొడవ అండి? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం మందిరం కట్టిన గొడవ. నా వాడికి అర్థం లేదా? 4000 సంవత్సరాల క్రితం మందిరం కట్టినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ అంటే స్పాన్సరింగ్ లిస్టు ఇప్పటికే బైబిల్లో ఉంది. నా మాట అర్థమవుతుందండి? అంటే ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు చేశారు చూడండి దేవుడి పని, ఎంత ఖచ్చితత్వం. ఈరోజు ఒకే ఒక మాట చెప్తున్నాను, మంచి మాట. దేవుడి పనిలో కూడా ఖచ్చితమైన విధానాలు ఉండాలి మనకి. ఏ విధానాల్లో? ఖచ్చితమైన విధానాలు. ఎందుకంటే మన విషయంలో దేవుడు ఖచ్చితంగా పరిశీలిస్తుంటాడు. ఒక బాధ్యత మనకు అప్పచెప్పాడంటే దాన్ని మనం ఎలా జరిగిస్తున్నాం అని చూస్తుంటాడు ఆయన. నా మాట అర్థమైందా లేదండి? అందుకే ఎక్కడ తిమోతి పత్రికలు అనుకుంటా ఆ మాట రాస్తాడు చూడండి. ఒక్కసారి చూద్దాం. ఆ మాట చూసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం గబగబా. తిమోతికి రాసిన పత్రిక ఆ మాట ఏమన్నాడు చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన పత్రిక. అంటే బైబిల్ ప్రకారం చూస్తే ఎలాంటి విషయాలు దేవుడు మనకి సంఘానికి తెలియజేస్తున్నాడు ఆలోచన చేయండి. 3వ అధ్యాయం ఎవడైనను, మొదటి వచనం నుంచి, ఎవడైనను
అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అధ్యక్ష పదవి అంటే నాయకత్వం, పెద్ద పెద్ద పెద్దరికం, అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. ఏ పని? ఇంకా చెప్పనా, సేవకుడి కంటే పెద్ద పని అది. బాధ్యతలో నా పనే ఉండదు, వచ్చానా చెప్పానా వెళ్ళిపోయానా. పెద్ద పని అంతా కూడా ఈ నాయకులదే. నాయకులు అంటే పురుషులనే కదా, స్త్రీలు నాయకులే. పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. బైబిల్లో ఉన్నారండి. మళ్ళీ చెప్తున్నారు, ఈ తప్పుడు బాధలు ఎక్కువైపోయి ఆడవాళ్ళకి ఏం లేదన్నారు. ఆడవాళ్ళకి కూడా బాధ్యత ఉంది. ఆడవాళ్ళు నాయకురాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు నడిపించే వాళ్ళు ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు, ఇరువురిలోనూ ఉన్నారు. అదేనా లేదా? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలని చూడండి. అట్టివాడు మాట నమ్మదగినది, అధ్యక్షుడగువాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడునయుండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను ఏంటండి స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను, ఆ మాట అనలే చేయండి, తన ఇంటి వారిని బాగుగా ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును, అంటే నువ్వు పరిపాలించాలంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలంటున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండవలెను. అక్కడతో ఇది మగోళ్ళకేనండి మాకు లేదండి అని అనుకుని లోపే ఇప్పుడు 8వ వచనంలో చూడండి, భద్ర కూడా అతను ఇంకో గొడవ. అలాగుననే పరిచారకులు, ఎవరాళ్ళు? పరిచారకులు, మగోళ్ళాడోళ్ళ అందరూనే మాన్యులయుండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించువారై ఉండక విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. వారు మొదట పరీక్షింపబడలేవరును, తర్వాత నింజులైతే పరిచారకులుగా ఉండవలెను. 11వ వచనం, అటువలే పరిచర్య చేయి స్త్రీలు, అంటే స్త్రీలు కూడా చేయాలా సంఘంలో పరిచర్య? ఎవడో ఈ మధ్య తప్పుడు బాధలు ఏంటంటే స్త్రీ మౌనంగా ఉండాలి అనడంతో చోట ఇటు బల గుర్తేస్తున్నాడు, ఇదిగో నువ్వు ససేమరా మాట్లాడితే నరకానికి వెళ్ళిపోతావు అంటాడు ఇటు. ఎవరు మాట్లాడితే అంటే బైబిల్ మనం చదవడంలో మిస్ఫెయిల్యూర్ అవుతున్నాం చాలా చోట్ల. నేను తిట్టింది ఏ సందర్భంలో? మీరమ్మ మాట్లాడద్దు అన్నాను ఎప్పుడు? జీవితాంతోనా? మీరమ్మను జీవితాంతం మాట్లాడుతానా? ఎప్పుడు? అక్కడ గొడవ ఉంది. ఏటి గొడవ? మీరమ్మకి సరస్వతమ్మకి గొడవ అవుతుంది. ఆ గొడవ అవుతున్నప్పుడు ఏముంది? ఆ గొడవ తగ్గాలంటే మౌనంగా ఉండమ్మా అన్నాను. ఎవరిని? అంతేగాని మొత్తం జీవితాంతం మీరమ్మ మాట్లాడకూడదు అన్నానా? బైబిల్ అలాంటి వచ్చినాటి సందర్భ సహితంగా తీసుకోకుండా తీసుకొచ్చేసి ఆడవాళ్ళు మాట్లాడకూడదు అన్నాడు పౌలు గారు. ఇంకా ఆడవాళ్ళు ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. మరి ఏం చేయాలి? వచ్చి అలాగా కూర్చొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ మధ్య అదే బాధలు, అది భయంకరంగా క్రీస్తు సంఘాలు ఎక్కువ బాధలు ఇలాంటి. నిజమండి. క్రీస్తు సంఘాన్ని కూడా డినామినేషన్ చేస్తారు ఈరోజు. ఏ డినామినేషన్ అనుకున్నారు? ఎవడో చెప్పింది చెప్పే క్రీస్తు సంఘాలు వచ్చేసాయి. బైబిల్ చదివి చెప్పే క్రీస్తు సంఘాలు లేవు. మీకు తెలుసో తెలీదో, నేను నడిపించే సంఘానికి క్రీస్తు సంఘమే పేరైనా నేను క్రీస్తు సంఘం అంటే బయట ఆవిడ ఒప్పుకోడు. ఎందుకంటే చాలా తప్పు అంటారు నేను కొన్ని. ఎందుకంటే ఒక విషయం గమనించుకోండి, ఎవడో పైన తెల్లోడు రాసిన పుస్తకం కాదు మనం చెప్పాల్సింది. బైబిల్ ఏముందో అది చెప్పాలి. అది చెబుతున్నప్పుడు నీ చుట్టూ ఈ శత్రువులు ఎక్కువ అవుతుంటారు నీకు, అయినా సరే నువ్వు చెప్పాలి, తప్పదు. మన బోధ వాక్యానుసారమై ఉందండి, ఎవడో అనుసారమైందే కాదు. అదేంది లేదు నా మాట మీకు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, స్త్రీలు కూడా ఏంటంట, అటువలే స్త్రీలు పరిచర్య చేయి స్త్రీలు మాన్యులై. కుండేలంటే, చాడీలంటే, గొడవలంటే అన్నీని, కొండములు చెప్పువారును, మితా కదమ్మా, మితానుభవము గలవారును, అన్ని విషయములో నమ్మకమైన వారునై ఉండాలి. ఎవరు? స్త్రీలు. పరిచారకులు ఏకపత్ని పురుషులు తమ పిల్లలు తమ ఇంటి వారిని బాగువారు ఏలువారై ఉండవలను. పరిచారకులై యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవి సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహు ధైర్యము గలవారవుదురు. అంటే చూడండి, ఒక దేవుడు పనిచేయడానికి ఎన్ని అర్హతలో,
ఎన్ని క్యాడర్స్, ఎన్ని లక్షణాలు. నేను చెప్పండి, బయట ఒక ఎమ్మెల్యే పదవికి బోల్డంత ఫీల్ అవుతాం మనం, అవునా కదా? ఒక రాజకీయంలో వచ్చిన ఒక పదవికే పెద్ద ఫీల్ అవుతాం మనం. అంతకంటే గొప్ప పదవి ఇక్కడ ఉంది మనకి. సంఘంలో ఏదైనా ఒక చిన్న స్థాయి నీకు ఇచ్చాడు అనుకోండి దేవుడు, అది చాలా గొప్ప స్థాయి. ఎందుకు గొప్ప స్థాయి? నిన్ను ఎన్నుకుంది ఆయన. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి బిల్డప్ ఇస్తే, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగానికి బిల్డప్ ఇస్తే, ఇదే గవర్నమెంట్, హెవెన్లీ గవర్నమెంట్, అంతే కదా? దీనికి ఎంత బిల్డప్ ఇవ్వాలి? మాట్లాడేంటి? నిజమా కదండి? కానీ విచిత్రం ఏంటంటే ఇందులో జీతం తక్కువ కానీ జీతం లేదని మనం దీన్ని పెద్ద పట్టించుకోవట్లేదు, అంతే. నా మాట అర్థమవుతుందా లేదండి? ఏమండి, మీరు బాగా ఆలోచించండి. మరలా కొన్ని వేల దరిదాపుల్లో ఇప్పటికి ఆ మందిరం గొడవ జరిగి 4000 సంవత్సరాల క్రితం గొడవ అది. క్రీస్తు ప్రభు పుట్టే 2000, అంతకుముందు 2000 సంవత్సరాల క్రితం గొడవ. 4000 సంవత్సరాల క్రితం మందిరం కట్టినప్పుడు స్పాన్సర్స్ ఏమి ఇచ్చారో లిస్ట్ ఉందంట. అంటే ఎంత నమ్మకమైన పరిచారకులు అక్కడ ఉన్నారు. ఎవరి పనిలో? నిజంగా నాకు అనిపించిందండి, దేవుడి పనిలో అలా మనం ఎప్పుడైతే తయారవుతామో దేవుడు ఆ పని చాలా దీవించేస్తాడండి, చాలా దీవించేస్తాడు. ఎక్కడైతే దేవుడి పనిలో లోపాలు ఏర్పడుతున్నాయో అక్కడ దీవెన రాదు. నా మాట మీకు అర్థమైందా లేదండి? ఎక్కువగా నేను ప్రతి బాధ్యత సంఘానికి అప్పచెప్తుంటాను. చాలా శాతం, 99% నేను నా మీద పెట్టుకున్నానంటే ఇంకా అప్పచెప్పకూడదు అనుకుంటే పెట్టుకుంటాను తప్ప 99% అప్పచెప్పేస్తాను. ఎందుకంటే అది నేను అప్పచెప్పింది కాదు. చాలామంది అయ్యగారు చెప్పారు నేను చెయ్యాలా అనుకుంటారు. నేను అప్పచెప్పింది కాదు నాన్న, అది ఇచ్చింది ఎవరు నీకు? దేవుడే. అమ్మ ఈరోజు నువ్వు ఈ పని చేయి, నాకు ఆ పిలిపిచ్చింది ఎవరు? దేవుడే. ఖచ్చితంగా ఆ బాధ్యత నేను చెయ్యాలి అని తపన పుట్టాలి మనలో. మన అర్థమైందండి? వెరీ గుడ్. ఇప్పుడు పెద్ద ఎవరు? ఫస్ట్ బ్యాచ్కి జెరుబ్బాబెలు. ఎవరు? మరో పేరేట్ అయింది షేష్బజ్జరు. మొత్తానికి 3,30,00,000లో 50,000 మంది బయలుదేరారు. ఆ 50,000 మందికి పెద్దగా ఈయన ఉన్నాడు. ఎవరు? షేష్బజ్జరు లేదా జెరుబ్బాబెలు. పెద్దగా ఉండి ఏ లిస్ట్ అయితే ఇచ్చారో లిస్ట్ అంతా పట్టుకున్నాడు, సామాన్లు పట్టుకున్నాడు, జనాన్ని పోగేసుకున్నాడు. ఇప్పుడు బయలుదేరాడు. ఎక్కడికి చెప్పలే? ఎక్కడికి? యెరూషలేంకి, అంతే కదా? ఎక్కడి నుండి? పారసిక దేశం నుండి. ఎక్కడి నుండి? జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కడి నుండి? పారసిక దేశం నుండి. ఎక్కడి వరకు? యెరూషలేం వరకు. బయలుదేరినప్పుడు ఏమైందంటే చదువుతాం చూడండి, చివరి వచ్చి చదువు ముగించేద్దాం. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని అంటే సామాన్లు తీసుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చెను. తీసుకొని వచ్చెను. ఎక్కడికి వచ్చాడు చెప్పండి మీరు? ఎక్కడికి వచ్చాడు? యెరూషలేంకి. ఎవరు తీసుకొచ్చారు? హెడ్ జెరుబ్బాబెలు. ఎంతమంది తీసుకొచ్చాడు? 50,000 మందిని. ఏం కట్టడానికి? వెరీ గుడ్. ఇప్పుడు ఏం కట్టాలి వీళ్ళు చెప్పండి అమ్మా? మరి కట్టారా? సామాన్లు పట్టుకొచ్చారు, జనాలను పట్టుకొచ్చారు, అన్నీ పట్టుకొచ్చారు. ఏం కడదామని కట్టారా? కట్టలేదా? కట్టారా? కట్టారా? కట్టలేదా? మరి ఏం చేశారు? కట్టారో కట్టలేదో మరేం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చేవారం. అందరికి వందనాలండి.